మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 28వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనము. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నీ వినికిడిలో నీ జీవితంలో దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, ఆయన నీకు మేలు చేసి నీ పితరులు ఎన్నడూ చేయనటువంటి గొప్ప ఆశీర్వాదాలను, నీ పితరుల కంటే అన్ని విషయాల్లో నిన్ను శ్రేష్టకరమైనటువంటి దీవెనకరమైనటివి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని దేవదేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకసారి గమనించగలిగినట్లయితే ఈ లోకంలో ఈ పరిస్థితుల్లో మనం సజీవులమై బ్రతుకుతూ ఉన్నాము అంటే మన పితరుల కంటే మనం ఎంతో గనులము. ఎందుకని అని ఆలోచించగలిగినట్లయితే, మన పితరులు 100 సంవత్సరములు వెనక్కి వెళ్ళగలిగినట్లయితే ఈరోజు మనం వాడుకుంటున్నటువంటి కరెంటు వారు వాడుకోలేదు. ఈరోజు మనము అనుభవిస్తున్నటువంటి ఫ్యాన్లో వాళ్ళు లేరు. ఈరోజు ఉన్నటువంటి ఏసీని వాళ్ళు ఉపయోగించుకోవటం లేదు. ఈరోజు వాడుకున్నటువంటి టెక్నాలజీ వారికి తెలియదు. ఈ రోజున వచ్చినటువంటి రోగాలకు మెడిసిన్ నాటి దినాల్లో లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని విషయాల్లో వారికంటే మనము ఘనమైన స్థితిలో ఉన్నాం. అయినప్పటికీ వారి జీవితంలో భక్తి స్థిరముగా ఉన్నది. మన జీవితంలో భక్తి స్థిరము లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అయినప్పటికీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ పితరుల కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఇచ్చే ఆశీర్వాదము నీకు నాకు క్రైస్తవులకనికిచ్చే ఇచ్చే ఆశీర్వాదము అక్కడితో ఆగిపోయేది కాక తన నుండి కొనసాగించేదిగా ఉంటుందని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎందుకనగా ప్రియ సహోదరులారా, దేవదేవుడు ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతిదీ మనిషికి యోగ్యమైనదిగా, మనిషికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ, మనిషికి ఉపయోగకరముగా, మనిషికి క్షేమకరముగా ఉండేది దేవుడిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు బహుశా నీ స్థితి ఎలా ఉందో, ఎటువంటి పరిస్థితులు గుండా నీవు నడుస్తున్నావో తెలియదు, కానీ దేవుడు నిశ్చయముగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలిచి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిలిపి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థానంలో దేవదేవుడు నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు స్తోత్రములయ్యా. నేటి దినమందు నీ బిడలైన వారి అందరి బిడలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి వారి పితరుల కంటే వారిని ఉన్నతమైన స్థితిలోనూ ఆశీర్వాదకరంగా మలిచి నీ కృపలో నీ దయలో వాడుకుని భద్రపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము